ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, రాత్రింబవళ్ళు లోపల బాబా బాబా అన్న స్మృతి కొనసాగుతూనే ఉండాలి. బాబా ఏమంటున్నారు? రాత్రింబవళ్ళు మన లోపల బయటికి చెప్పక్కర్లేదు. మనము వాళ్ళు రామ్ 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 అని బయటికి చెప్తారు, రామ్కోట్ రాస్తారు. బాబా ఏమంటున్నారు? మన లోపల బాబా బాబా అనే స్మృతి జరుగుతూనే ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. ఇప్పుడు బాబా మనకి కుబేరుని ఖజానాని ఇచ్చేందుకు వచ్చారు. ఇది బుద్ధిలో ఉండాలి. కుబేరుని ఖజానా యావది? సంగమ యుగంలో జ్ఞాన ఖజానా, కుబేరుని ఖజానా. ఎంత పొందుతామో అంత సత్యుగంలో అనేక సిరి సంపదల ఖజానాను పొందుతాం. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. మధురమైన పిల్లలారా, రాత్రింబవళ్ళు లోపల బాబా బాబా అనే స్మృతి కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. అపారమైన సంతోషం ఉండాలంటే బాబా 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 అనే మాట మన మనసులో వస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా మనకు కుబేరుని ఖజానాని ఇచ్చేందుకు వచ్చారు అని బుద్ధిలో ఉంటుంది. ప్రశ్న: బాబా ఏ పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలుగా భావిస్తారు? వారి గుర్తులు వినిపించండి. నిజాయితీ, వఫాదార్ బచ్చే. బాబా అంటారు జవాబు: ఎవరైతే ఎప్పుడూ మాయకు వశం కారో వారే నిజాయితీ పరులైన పుష్పాలు. వారు మాయ గొడవలేకే రారు. ఇటువంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివర్లో వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. వారు పాత వాళ్ళ కన్నా ముందుకెళ్ళిపోయే లక్ష్యాన్ని ఉంచుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు. ఎంత పెద్ద ధారణలు చెప్పినారు బాబా. నిజాయితీ పరులంటే ఇతరుల అవగుణాలని చూడరు, తన అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలోనే ఉండిపోతారు. వాళ్ళు పాత వాళ్ళ కంటే ముందుకెళ్ళిపోతారు. మరియు బాబా అంటారు, మాయ యొక్క గొడవలేకి రారు. వాళ్ళు మాయకు వశం కారు. మాయనే వాళ్ళకు వశమైపోతుంది. మాయాజీత్తులుగా ఉంటారు. ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ. బాబా ఏమంటున్నారు? శివ భగవాన్ వాచ. శివ భగవంతుడు ఉవాచ తెలియచేస్తున్నారు. వారు ఆత్మిక తండ్రి. ఎందుకంటే శివుడు ఉన్నతోన్నతుడైన ఆత్మ కదా, పరమాత్మ. బాబా ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు ఎందరో ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. వారి నోటి నుండి బాబా అన్న పదం ఎప్పుడూ వెలువడదు. ఈ పదము గృహస్థ మార్గం వారి కోసమే. బాబా అంటే తండ్రి కదా, అందుకు బాబా గృహస్థాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గృహస్థం వాళ్ళ కోసమే బాబా ఈ పదాన్ని చెప్తున్నారు అని బాబా అంటున్నారు. సాధు సన్యాసుల్ని బాబా అన్నారు కదా, అందుకోసం. గృహస్థ మార్గం వారి కోసమే, కానీ వారు నివృత్తి మార్గం వారు కాదు. బ్రహ్మమునే తలుచుకుంటూ ఉంటారు. వారు తమ నోటితో శివబాబా అని ఎప్పుడూ అనరు. ప్రపంచంలోని వాళ్ళకి తెలియదు కదా. కావాలంటే మీరు పరిశీలించి చూడండి. బాబా మీరు చెప్పినారంటే అయిపోయింది, మళ్ళీ పరిశీలించాల్సిన ఆవశ్యకత లేదప్ప. గొప్ప గొప్ప విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానందుడు మొదలైన వాళ్ళు గీతను వినిపిస్తారు. అలాగని వారు కృష్ణుణ్ణి గీతా భగవంతునిగా భావించి అతడితో యోగమును జోడించగలరని కాదు. వారు ఎంతైనా మళ్ళీ బ్రహ్మంతోనే యోగాన్ని జోడించే బ్రహ్మజ్ఞానులు లేదా తత్వజ్ఞానులు. బ్రహ్మంతోనే అంటే ఇంటితోనే యోగం జోడిస్తారు. అలాంటి తత్వజ్ఞానులు వాళ్ళు. బ్రహ్మజ్ఞానులు లేదా తత్వజ్ఞానులు గీతా భగవంతుడిగా భావించి అతడితో యోగం జోడిస్తారని కాదు. వాళ్ళకు నిర్వాణధామమే కావాలి, నివృత్తి మార్గం వాళ్లకు. మరి కృష్ణుడు గీతని వినిపించే తండ్రి కాజాలడు. శివుడైతే అందరూ తండ్రి అని అంటారు. కృష్ణుడిని అందరూ తండ్రి అని ఎట్లా అంటారు? హిందువులు మాత్రం అనొచ్చు. తాను ఉన్నతోన్నతుడు. పరం అంటే ఉన్నతోన్నతమైన వారు. ఎందుకంటే
వారు పరంధామంలో ఉంటారు. మీరు కూడా అందరూ పరంధామంలోనే ఉంటారు, కానీ వారినే పరమాత్మ అని అంటారు. వారు ఎప్పుడూ పునర్జన్మలేకి రారు. నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది అని స్వయం బాబా చెప్తున్నారు. ఇంపార్టెంట్ విషయం ఎవరికైనా మనం తెలియచేయాల్సింది ఏమి అంటే, భగవంతుడు జనన మరణ చక్రాల్లోకి రారు, ఆయన దివ్య ప్రవేశం చేస్తారు. ఆయనది అలౌకిక జన్మ. ఆయన ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఆయన దివ్యమైన అలౌకికమైన జన్మ ఉంటుంది అయింది అని చెప్పాల. ఈ విధంగా రథంలోకి ప్రవేశించి మీకు విశ్వాధిపతులుగా అయ్యే ఉపాయాన్ని తెలియచేస్తారు అని ఇంకెవ్వరు అన్నారు. వాళ్ళకి తెలియదు. నేను ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా నన్ను తెలుసుకోలేదు ఎవరు. నేను ఎప్పుడైతే నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే తెలుసుకోగలరు. ఈ బ్రహ్మమును లేదా తత్వాలను నమ్మేవారు కృష్ణుణ్ణి తమ తండ్రి అని ఎలా భావిస్తారు? ఒప్పుకోరు. ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అనగలరు? ముస్లిం సహోదరులు కూడా అన్నారు. కృష్ణుడు అందరికీ తండ్రి కాలేరు, మనమందరం సోదరులం. అలాగని కృష్ణుడు సర్వవ్యాపినూ కాదు. అందరూ కృష్ణుడిలా ఎలా అవుతారు? అందరూ కృష్ణుడైనట్లయితే మరి తన తండ్రి కూడా కావాలి కదా. మనుషులు చాలా పొరపాట్లో ఉన్నారు, వారికి తెలియదు. కావున కోట్లల్లో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అని బాబా అంటారు. అంతే కదా. యథార్థంగా తెలుసుకునే వాళ్ళు కోట్లల్లో ఏ ఒక్కరోనే. లేకపోతే పాపం అందరికీ తెలిస్తే అందరూ బాబా బిడ్డలుగా అయిపోతారు కదా. ఏ ఒక్కరో తెలుసుకుంటారు. కృష్ణుడిని అయితే ఎవరైనా తెలుసుకోగలరు. ఆయనకి రూపం ఉంది కదా, కనపడతారు. కనపడంగానే కనుక్కుంటారు. హిందువులంతా బాబా పిల్లలైపోతారు. అది ఎట్లా సాధ్యం? బాబా సర్వాత్మలకి తండ్రి కదా. విదేశీయులందరికీ కూడా అతడు తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి. నిజమైన చిత్రం అయితే లేదు. ఆర్టిస్టు లేదా సందేశీ పుత్రులు లేదా ఎవరికైనా సాక్షాత్కారం అయితే రాస్తారే కానీ అక్కడ యథార్థంగా ఎట్లుంటారో అక్కడ ఇక్కడ రాయడానికి వీల్లేదు, చిత్రీకరించడానికి వీల్లేదు. భారతవాసుల నుండి వారు వింటారు. ఇతడి పూజ ఎంతగానో చేస్తారు, కృష్ణుని యొక్క పూజ. కావున మళ్ళీ గీతలో కృష్ణ భగవంతుడని రాసేసినారు. భగవంతుడిని ఎక్కడైనా లార్డ్ అని అంటారా? లార్డ్ కృష్ణ అని అంటారు. లార్డ్ అన్న టైటిల్ నిజానికే పెద్దవాళ్ళకి లభిస్తుంది. వాళ్ళైతే అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. దీన్నే అంధకార నగరము అంటారు. అంధకార నగరం అంధేరి నగరే చోపట్ రాజా టకేసిర్ కాజీ టకేసిర్ బాజీ అంటే అర్థం ఏమి అంటే, అంధకార నగరంలో చోపట్ రాజా అనే ఆయనకు ఒక సేరు కూరగాయలు ఒకే రేటే, ఒక సేరు బంగారు ఒకే రేటే ఆయనకి. ఆ విధంగా ఏదొస్తే అది చెప్పేసినారు అంటున్నారు బాబా. ఏ పతిత మనుషులనైనా లార్డ్ అని అనేస్తారు. ఈనాటి పతిత మనుషులు ఎక్కడా? శివుడు లేదా శ్రీకృష్ణుడు ఎక్కడా? మీకు ఏ జ్ఞానం అయితే ఇస్తానో అది ప్రాయలోపమైపోతుంది. నేనే వచ్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను. జ్ఞానాన్ని కూడా నేను ఇప్పుడే ఇస్తాను. నేను ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తానో అప్పుడే పిల్లలు వినగలరు. అంతే కదా. ఆయన వచ్చి బ్రహ్మ శరీరంలో ప్రవేశం చేసి మనకు అర్థమయ్యేలాగా చెప్తేనే మనము వినగలుగుతాం. నేను తప్ప ఇంకెవ్వరూ జ్ఞానాన్ని వినిపించలేరు, యథార్థ జ్ఞానాన్ని వినిపించలేరు. అందరూ వాళ్ళకి తోచినట్లుగా చెప్తారు. ఈ జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు శివబాబాని తలుచుకోగలరా? తలుచుకోలేరు కదా. అలాగైతే మరి నిరాకారుడైన భగవంతుని తలుచుకోండి అని ఎందుకన్నారు? అలా ఎప్పుడైనా విన్నారా? చదువుకున్న మనుషులు కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు కాదు అని ఇప్పుడు బాబా వివరిస్తున్నారు. మనుషులైతే అతన్నే భగవంతుడు అని అనేస్తూ ఉంటారు. ఎంత తేడా ఉంది! తండ్రి పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తున్నారు. తాను తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. శివ్ బాబా కూర్చొని అందరికీ అర్థం చేయిస్తున్నారు. అర్థం చేసుకోని కారణంగా త్రిమూర్తి చిత్రంలో అసలు శివుణ్ణే ఉంచరు, బ్రహ్మని ఉంచుతారు. అతన్ని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు.
అనగా ప్రజలను రచించేవారు అని అర్థం. అతన్ని భగవంతుడు అని అన్నారు. బ్రహ్మకి కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో అంటారు. అంటే అందరికీ గురువు ఒక మహేశ్వరుడే అని అర్థం. బ్రహ్మకు కూడా గురువు ఉన్నారు కదా. బ్రహ్మ భగవంతుడు కాదు కదా. భగవంతుడు బ్రహ్మ తనువు ద్వారా వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. భగవంతునికి ఆత్మలందరూ పిల్లలే. తర్వాత ఒకరి ద్వారా ప్రజలను రచిస్తారు. మిమ్మల్ని ఎవరు దత్తు తీసుకున్నారు? బ్రహ్మ బాబా దత్తు తీసుకున్నారు. బ్రహ్మ బాబా ద్వారా శివబాబా దత్తు తీసుకున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతలుగా కాగలరు. ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది, గొప్ప పాత్ర ఉంది కదా. పాత్ర కావాలి కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? కులవంశావళి ఉండజాలరు కదా. ఈ కులవంశావళి బ్రాహ్మణులు, బ్రాహ్మణత్వము మా ఇంటి పేరని అంటారు. సారసిద్ధ బ్రాహ్మణులు, పుష్కరిణి బ్రాహ్మణులు, అది ఇంటి పేరు, కులం పేరు చెప్పుకుంటారు. బాబా గుణాలను బట్టి బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళను బ్రాహ్మణులు అంటారు. బాబా అంటున్నారు, ఎప్పుడైతే శివబాబా వీరిలోకి ప్రవేశిస్తారో అప్పుడే వీరిని ప్రజాపిత బ్రహ్మ అంటారు. ఇవి కొత్త విషయాలు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రం గురించి కూడా ఎవరికీ తెలియదని బాబా స్వయం చెప్తున్నారు. కావుననే ఋషులు, మునులు అందరూ మాకు తెలియదు అన్నారు. పరమాత్మ గురించే తెలియదు. అలాగే పరమాత్మ రచన గురించి కూడా తెలియదు. బాబానే తెలుసుకోలేదంటే ఇంకా రచన గురించి, ఆది మధ్యాంతాల గురించి ఏం తెలుసుకుంటారు? ఎప్పుడైతే నేనొచ్చి నా పరిచయాన్ని ఇస్తానో అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతారు. తాము రాజ్యాన్ని ఎలా పొందారో అక్కడ దేవతలకేం తెలుసు? దేవతలకు కూడా ఈ జ్ఞానం తెలీదు. బాబా అంటున్నారు, వారిలో జ్ఞానమే ఉండదు. పదవిని పొందేశాక ఇక జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. పదవిని పొందిన తర్వాత ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ కోర్స్ ఎప్పుడు అవసరము? డాక్టర్ అయ్యేకి ముందుగా ఎంబీబీఎస్ చదువుతారు. డాక్టర్ అయిపోయినాక ఎంబీబీఎస్ కోర్సు యొక్క అవసరం లేదు. అలాగే జ్ఞానం యొక్క ప్రాప్తి, సద్గతిని పొందిన తర్వాత జ్ఞానం యొక్క ఆవశ్యకత లేదు. వారు సద్గతిని పొందేశారు లక్ష్మీనారాయణులు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. తెలివైన వారే అర్థం చేసుకుంటారు. వృద్ధ మాతలు ఎవరైతే ఉంటారో వారిలో అంతటి జ్ఞానమే లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగానే ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర ఉంది. ఓ ఈశ్వర బుద్ధినివ్వండి అని అంటారు. అందరికీ ఒకే విధమైన బుద్ధిని నేను ఇచ్చినట్లయితే అందరూ నారాయణుడిగా అయిపోతారు. బుద్ధి కర్మానుసారేన, పరమాత్మ ఇచ్చేది కాదు. పరమాత్మ పిల్లలైతే దివ్య బుద్ధిని మనం పొందగలుగుతాం. బాబా అంటున్నారు, దివ్య బుద్ధి విధాత, దివ్య దృష్టి విధాత అని పరమాత్ముడినే పిలుస్తారు. సో బాబా అంటారు, దివ్య బుద్ధిని ఇస్తారు బాబా, కానీ నేను అందరికీ ఒకే రకమైన బుద్ధిని ఇచ్చేస్తే అందరూ నారాయణుడిగా అయిపోతారు. అంటే నేను బుద్ధిని ఇవ్వను, మీ బుద్ధిని దివ్యంగా ఎలా చేసుకోవాలో మార్గాన్ని చెప్తానంతే. ఎవరు ఆ మార్గం పైన నడుస్తారో వాళ్ళ బుద్ధి దివ్యంగా అయిపోతుంది. బుద్ధి, మన బుద్ధి తమోప్రధానంగా రజోప్రధానంగా కావడానికి ఆధారం మన కర్మలే. మన కర్మలు శ్రేష్ఠ కర్మలు చేస్తే బుద్ధి దివ్యంగా మారుతుంది. బాబా అంటున్నారు, ఓ ఈశ్వర బుద్ధినివ్వండి అని పిలుస్తారు. అందరికీ ఒకే విధమైన బుద్ధిని నేను ఇచ్చినట్లయితే అందరూ నారాయణులుగా అయిపోతారు కదా. మరి అలాంటప్పుడు సింహాసనం పైన అందరూ ఒకరిపైన ఒకరు ఏమన్నా కూర్చుంటారా? అలా అయ్యే లక్ష్యమే లేదు. నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. కానీ పురుషార్థం అనుసారంగానే అలా అవుతారు. మేము నారాయణుడిగా అవుతామని అందరూ చేతులెత్తుతారు. కానీ అంత పురుషార్థం కూడా జరగాలి కదా. అందుకే బాబా లోపల నవ్వొస్తుంది అంటారు. అందరూ ఒకేలాగా ఎలా కాగలుగుతారు? నంబర్ వారుగా అయితే అవుతారు. ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు కదా. అలా నారాయణ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు. లక్ష్యం ఉన్నా కానీ మా నడవడిక ఇలా ఉంటే మేము ఏ పదవిని పొందగలము అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. అండర్లైన్ ప్లీజ్. బాబా అంటున్నారు, లక్ష్యం ఉన్నా కానీ మా నడవడిక ఇలా ఉంటే
మేము ఏ పదవిని పొందగలము అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. పురుషార్థమైతే తప్పకుండా చేయాలి. బాబా నంబర్ వారుగా పుష్పాలను తీసుకొస్తారు. అలాగే పుష్పాలను నంబర్ వారుగా కూడా ఇవ్వగలరు, కానీ అలా చెయ్యరు. బాబా చూడు, నంబర్ వారుగా ఇప్పుడు గులాబీ పుష్పం ఉంటుంది తోటలో, సంపంగి పుష్పం ఉంటుంది, చామంతి పుష్పం ఉంటుంది, చెండుమల్లె పువ్వు ఉంటుంది, మల్లెపువ్వు ఉంటుంది, పారిజాతం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ బాబా అట్లా నంబర్ వారుగా తీసుకొస్తారు కానీ పూలను చూపించడానికి, కానీ పిల్లలకు నంబర్ వారుగా ఇవ్వరు. ఎట్లా ఇస్తారు? ఈరోజు భలే వీళ్ళల్లో గుణం లేదు అని చెప్పి వాళ్లకు ఆ పువ్వు ఇస్తే వాళ్ళు గుణవంతులుగా కూడా కావచ్చు ఫ్యూచర్లో. కాబట్టి బాబా అట్లా చెయ్యరు. నంబర్ వారుగా పుష్పాలను తీసుకొస్తారు కానీ నంబర్ వారుగా ఇవ్వగలరు, కానీ అలా చెయ్యరు. బాబా చేస్తే విచలితమైపోతారు. ఎవరెవరు ఎక్కువగా సేవ చేస్తున్నారో బాబాకు తెలుసు. వారు మంచి పుష్పాలు. ఆ తర్వాత నంబర్ వారుగా అయితే ఉంటారు కదా, చాలా పాతవారు కూడా కూర్చున్నారు, కానీ వారిలో మంచి మంచి కొత్త కొత్త పుష్పాలు ఉన్నాయి. వీరు నంబర్ 1 నిజాయితీ పుష్పము. వీరిలో ఎటువంటి గొడవ, ఈర్ష్య మొదలైనవి లేవు. చాలామందిలో ఏదో ఒక లోపం తప్పకుండా ఉంటుంది. ఏమన్నారు బాబా? చాలామందిలో ఏదో ఒక లోపం తప్పకుండా ఉంటుంది. సంపూర్ణులని ఎవరిని అనలేం. 16 కళ సంపూర్ణులుగా అయ్యేందుకు ఎంతో కష్టపడాలి. ఇప్పుడే ఎవరూ సంపూర్ణంగా కాలేదు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లల్లో కూడా ఎంతో ఈర్ష్య ఉంది. అండర్లైన్ ప్లీజ్. ఏమంటున్నారు బాబా? ఇప్పుడైతే మంచి మంచి పిల్లల్లో కూడా ఈర్ష్య ఉంది అంటున్నారు బాబా. లోపాలైతే ఉన్నాయి. ఈర్ష్య, అనేక పంచవికారాలు ఉన్నాయి కదా. బాబా అంటారు పెద్ద పెద్ద వికారాలు అయితే పోయినాయి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం ఇవైతే పోయినాయి. దేహభ్రాంతి ఉంది, ఈర్ష్య ఉంది, పోటీ మనస్తత్వం ఉంది, చాడీలు చెప్పేది ఉంది, సోమర్తనం ఉంది, నిర్లక్ష్యం ఉంది. ఈ విధంగా చిన్న చిన్న వికారాలు అయితే ఉన్నాయి కదా. అందుకే బాబా వాళ్ళు అంటున్నారు మంచి మంచి పిల్లల్లో కూడా ఎంతో ఈర్ష్య ఉంది. లోపాలైతే ఉంటాయి కదా. అందరూ ఎటువంటి పురుషార్థాన్ని చేస్తున్నారో బాబాకి తెలుసు. ప్రపంచం వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు. చాలా కొద్ది మందే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. పేదవాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బాబా తప్ప ఎవరు లేదనుకుంటారు కదా. అందుకని అనంతమైన తండ్రి చదివించేందుకు వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు సమాప్తమైపోతాయి. మనం తండ్రి వద్దకు వెళ్తాము. తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క వారసత్వం యొక్క పదవి కూడా లభిస్తుంది. 100 నుండి 1వ నంబర్ వరకు నంబర్ వారుగా అయితే ఉంటారు. కానీ తండ్రిని తెలుసుకున్నాక, కొద్దిగా జ్ఞానం విన్నా కానీ స్వర్గంలో తప్పకుండా వస్తారు. ఇది బాబా యొక్క దయ. దయాసాగరుని యొక్క దయ ఏమి అంటే, ఒక్కసారి బాబా జ్యోతిస్వరూపుడు, నిరాకారుడు, ఆయన అజన్మ అభోక్త, ఆయన నా తండ్రి అయినారు, సర్వ సంబంధాలు ఆయన అని తెలుసుకున్నామంటే చాలు, వాళ్ళు స్వర్గంలో వచ్చేస్తారు. కానీ పదవి పొందడానికి పురుషార్థం అనేది చెయ్యాలి. నంబర్ వారుగా అయితే ఉంటారు. కానీ తండ్రిని తెలుసుకున్నాక కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల కోసం స్వర్గంలోకి రావడం ఏమైనా చిన్న విషయమా? ఎవరైనా శరీరం వదిలితే 21 జన్మల కోసం స్వర్గంలోకి వెళ్ళాడు అని అనరు. అసలు స్వర్గం ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలీదు. ఎవరు చనిపోతే వాళ్ళందరినీ స్వర్గస్థులైపోయినారు అని చెప్పడం జరుగుతుంది. బాబా అంటున్నారు బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. బ్రాహ్మణులైన బాబా అంటారు ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా మనుష్యులే, కానీ మీరు బ్రాహ్మణులుగా అయినారు. మీరు స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఒక్క బాప్దాదానే ఉన్నారు. సన్యాసులను ఇలా అడగాలి, ఈ మహావాక్యం ఏదైతే ఉందో, లేదా భగవాన్ వాచ దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని ఏదైతే మహావాక్యం ఉందో బాబా అంటున్నారు అది కృష్ణుడు ఎలా అనగలరు? దేహమున్న ఏ వ్యక్తి అనడానికి వీల్లేదు కదా. మీరు దేహాన్ని మరవండి,
నన్నొక్కడే జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి వీల్లేదు కదా. బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, కృష్ణుడు ఎలా అంటారు, మరి మీరు కృష్ణుడిని తలుచుకుంటున్నారా అని అడిగితే అవును అని అంటారు. అయితే అక్కడే ప్రసిద్ధమైపోతుంది. ఎప్పుడూ ఆ విధంగా తలుచుకుంటామని చెప్పరు, ఎప్పుడూ ఎవరు తలుచుకోలేరు. కానీ పాపం అబలలు వెళ్తారు, వారికి ఏం తెలుసు, వారు తమ అనుచరుల ముందు క్రోధితులైపోతారు. దుర్వాసుని పేరు కూడా ఉంది కదా, అతడిలో అహంకారం ఎంతో ఉంది, ఎంతోమంది అనుచరులు ఉన్నారు. ఇప్పుడు భక్తి యొక్క రాజ్యం ఉంది, వారిలో అడిగే శక్తి ఎవరికీ ఉండదు. ఉన్నట్లయితే మీరు తండ్రి అయిన శివుణ్ణి పూజిస్తున్నారు, మరి భగవంతుడిని ఎవరిని అనాలి? శివుణ్ణి అనాలనా లేదా మిమ్మల్ని అనాలనా? రాయిరప్పల్లో భగవంతుడున్నాడా అని అడగాలి కదా. మున్ముందు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంత నష ఉండాలి పిల్లలకు, కానీ అంత లేదు. అందరూ పూజారులే, వారిని పూజ్యులు అని అనరు. నా గురించి ఎవ్వరికీ తెలీదు. నేను ఎలా ఉన్నానో అలా పిల్లలైన మీలో కూడా ఏ కొందరికో యథార్థంగా తెలుసు. నేనెలా ఉన్నానో, ఎవరు ఎలా ఉన్నారు, ఎప్పుడొస్తారు, ఏం చేసేకొస్తారు, బాబా ఎవరు అనేది అర్థం చేసుకోవాలంటే బాబా పిల్లల్లో కూడా ఏ ఒక్కరికో తెలుసు అంటున్నారు బాబా వాళ్ళు. వారికి ఒకవేళ అట్లా తెలుసు అంటే, బాబా యథార్థంగా నేను తెలుసుకున్నానంటే వారికి లోపల ఎంతో సంతోషం ఉంటుంది. బాబాయే మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు అని అర్థం చేసుకోగలరు కదా. కుబేరుని ఖజానా లభిస్తోంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే ఆటను కూడా చూపిస్తారు. చిటిక వేయడంతో ఖజానా వచ్చేసిందంటారు. ఖుదా దోస్త్ బాదుషా ఏం చేసేవారో దానిపైన కూడా కథ ఉంది. ఇలా ఎన్నో ఆటలను చూపిస్తారు. ఒక వంతెనపైకి వచ్చిన వారికి ఒకరోజు రాజ్యాన్ని ఇచ్చి రవాణా చేసేసేవాడు. అవన్నీ కథలు. ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఖుదా పిల్లలైన మీకు స్నేహితుడు. బాబా ఎవరు? మన సత్యమైన స్నేహితుడు. స్నేహము, బాబా పైన స్నేహం ఉంది, బాబాని స్నేహితునిగా చేసుకున్నాను అంటే సర్వవేళల్లోనూ ఆయన సహయోగం చేయడానికి సదా సంసిద్ధంగా ఉంటారు. అందుకే బాబా అంటున్నారు, ఖుదా పిల్లలైన మనకు, ఇప్పుడు ఖుదా పిల్లలైన మనకు స్నేహితుడు. వారు ఇతడిలోకి ప్రవేశించి మీతో తింటారు, తాగుతారు, ఆడుకుంటారు కూడా. బాబా వాహ్, ఆడుకుంటారు కూడా. శివబాబా మరియు బ్రహ్మబాబాల రథం ఒక్కటే. బాబా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కదా, కావున ఇరువురు ఇందులో ఉన్నారు. రథం ఒక్కటే, మరి తప్పకుండా శివబాబా కూడా ఆడగలరు కదా. శివబాబాని స్మృతి చేస్తూ ఆడతారు. కావున ఇరువురు ఇందులో ఉన్నారు. బాబా మరియు దాదా ఇద్దరూ ఉన్నారు కదా, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. రథంలో వచ్చారని అనడంతో వారు గుర్రపు బండి రథాన్ని చూపించారు. కృష్ణునిలో శివబాబా కూర్చొని జ్ఞానాన్ని ఇస్తారు అని కూడా అనరు. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు, మరి బ్రహ్మ భగవాను వాచ అనరు. ఇది రథము, కృష్ణుడి పేరు వేస్తారు కానీ కృష్ణుడు పావనుడు కదా, ఆయన పేరు తీసుకోవచ్చు. కానీ బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ పతితుడు కదా, ఆయన పేరు తీసుకోరు. అందుకే బాబా అంటున్నారు, కృష్ణ భగవాను వాచ అంటారు కానీ బ్రహ్మ భగవాను వాచ అని ఎక్కడ రాయలేదు. వాళ్ళు గుర్రపు బండి రథాన్ని చూపించినారు. బ్రహ్మ బాబాలో వచ్చేదాన్ని వాళ్ళు గుర్రపు బండి, ఐదు గుర్రాలను చూపిస్తారు. తెల్ల గుర్రాలని, కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు, ఈ పంచకర్మేంద్రియాలకి రాజా అయినటువంటి ఆత్మ, బ్రహ్మ ఆత్మ పక్కలో కూర్చుంటారు శివబాబా. దానికి వాళ్ళు 5 గుర్రాల బండిని చూపించినారు. తో కృష్ణునిలో శివబాబా కూర్చొని జ్ఞానాన్ని ఇస్తారు అని అనలేరు. వారు కృష్ణ భగవాన్ వాచ్ అంటారు కానీ కృష్ణునిలో భగవంతుడు వచ్చినారని చెప్పడానికి వీల్లేదు. కృష్ణుడిలో భగవంతుడు వస్తే ఈజీ కదా అందరికీ చూపించేకి. నేను సాధారణమైన వృద్ధ బ్రాహ్మణులో శరీరంలో వస్తాను, నన్ను కోటిలో ఏ ఒక్కరో తెలుసుకుంటారో అని ఎలా చెప్తారో? అందరూ తెలుసుకోగలుగుతారు కదా హిందువులంతా. మరి బ్రహ్మ భగవాను వాచ అని అన్నారు. ఇది రథము. శివ భగవాను వాచ అంటారు. బాబా కూర్చొని పిల్లలైన మీకు తన మరియు రచన యొక్క ఆది మధ్యాంత పరిచయాన్ని ఇస్తారు. దాని కాలాన్ని కూడా తెలియచేస్తారు.
సృష్టి చక్రం యొక్క కాలాన్ని కూడా చెప్తారు. ఆ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో బుద్ధితో పనిచేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నింటినీ సన్యసిస్తారు. ఇది పాత చర్మం. ఏమంటున్నారు బాబా? ఈ శరీరం పాత చర్మం. మనమైతే ఇప్పుడు కొత్త ప్రపంచం లేక వెళ్ళాలి. ఆత్మలైన మనము ఇక్కడి నివాసులం కాదు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చాము. మనం పరంధామ నివాసులం. అక్కడ నిరాకార వృక్షం ఎలా ఉందో కూడా పిల్లలైన మీకు తెలుసు. నిరాకార వృక్షం ఎలా ఉంది, ఆత్మలు ఎట్లా ఉంటాయి, అనేక ధర్మాత్మలు ఎలా ఉంటాయి, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఈ అనాది అయిన డ్రామా రచింపబడి ఉంది. ఎన్ని కోట్ల జీవాత్మలు ఉన్నాయి. వీరందరూ ఎక్కడుంటారు? నిరాకార ప్రపంచంలోనే. ఏ విధంగా నక్షత్రాలు ఉంటాయో అదే విధంగా ఆత్మలు ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆత్మలు కాదు. మనుషులైతే ఆ నక్షత్రాలను కూడా దేవతలు అంటారు. చెప్తారు కదా, అరుంధతి నక్షత్రం కనపడతా ఉంది, నమస్కారం చేసుకోండి. ఏంది కనపడదు, ఊరికనే అంటారు అంతే వీళ్ళు. కానీ అవి దేవతలేమీ కాదు. జ్ఞాన సూర్యుడని మనం శివబాబానే అంటాం. మరి వారిని దేవత అని అయితే అనరు కదా. బాబా దేవత కాదు కదా, ఆయన పరమాత్మ, దేవత కాదు. శాస్త్రాల్లో అయితే ఏవేవో విషయాలు రాసేసినారు. అవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రిలు. వాటి ద్వారా మీరు కిందికి దిగజారుతూనే వచ్చినారు. 84 జన్మలను తీసుకుంటారంటే మరి తప్పకుండా కిందికి దిగినట్లే కదా. దిగుతానే 84 జన్మలను తీసుకున్నాం, అన్నీ పోగొట్టుకునేసినాం. ఇప్పుడు ఇది ఇనుప యుగం. సత్యుగాన్ని బంగారు ప్రపంచం అంటారు. అక్కడ ఎవరుంటారు? దేవతలు ఉంటారు. దైవీ గుణాలు కలిగిన మానవులు ఉంటారు. దేవతలు ఏమయ్యారు? ఇది ఎవ్వరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటారని కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే పైన దేవలోకము, కింద పాతాళలోకం చేసేసినారు కదా. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళంతా పాతాళలోకానికి పోతారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళంతా దేవతలైపోతారు అని దేవలోకం చూపించేసినారు పైన. తో బాబా అంటున్నారు ఆ విధంగా కాదు. వాళ్ళు కూడా పునర్జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకుంటూ దేవతల నుండి మారి హిందువులుగా అయిపోయారు. బాబా అర్థం చేయిస్తున్నారు. పతితులుగా అయ్యారు. ఇంకెవరి ధర్మము మారదు. హిందూ ధర్మం ఎందుకు మారుతుందో ఎవరికీ తెలియదు. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు అపవిత్రులుగా అయిపోయారు. కావున మీరు దేవీ దేవతలుగా పిలిపించుకోరు. అపవిత్రత వచ్చిందంటే దేవీ దేవతలు ఎలా అంటారు? కావుననే హిందువులన్న పేరు వచ్చింది. దేవీ దేవత ధర్మాన్ని కృష్ణ భగవానుడు స్థాపించలేదు. కృష్ణుడు ఆ దేవీ దేవతా ధర్మంలో మొట్టమొదటి రాకుమారుడు కదా. ఆయనేం స్థాపించలేదు. తప్పకుండా శివబాబాయే వచ్చి స్థాపించారు. శివ జయంతి, శివరాత్రి కూడా జరుపుకుంటారు. కానీ వారు వచ్చి ఏం చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఒక శివపురాణం కూడా ఉంది. నిజానికి శివునిది ఒక్క గీతయే. దాన్ని శివబాబా వినిపించారు. ఇంకే శాస్త్రం వారిది కాదు. మీరు ఎటువంటి హింసను చేయరు. మీ శాస్త్రం ఏది తయారవ్వదు. మనం డబల్ హింస చెయ్యం. డబల్ అహింసకులు. స్థూల హింసను చెయ్యము, సూక్ష్మ హింసను చెయ్యం. సో దానికి బాబా అంటున్నారు మీరు డబల్ అహింసకులు. స్వర్గంలో ఏ శాస్త్రాలు ఉండవు. బాబా అయితే దేవతలుగా చేసేశారు. అందరి సద్గతి జరిగినాక ఇక శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడైతే శాస్త్రాలు ఏమీ ఉండవు. ఇప్పుడు బాబా మీకు జ్ఞానం యొక్క తాళమి చెవిని ఇస్తున్నారు. దాని ద్వారా మీ బుద్ధి తాళం తెరుచుకోబడుతుంది. ఏది మనం గుడ్డిగా నమ్మం. ఏమి, ఎట్లా, ఎక్కడ అని ఆలోచించి చేస్తాం. తో బాబా అంటున్నారు ఇంతకు ముందు తాళం పూర్తిగా మూసుకొని పోయి ఉండేది. ఏమీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అంతా బుద్ధి తాళం తెరిచింది. అన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం. అచ్చా త్రికాల జ్ఞాని మరియు త్రినేత్రిగా అయిపోయినాం. అందుకే బాబా అంటున్నారు అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ. సారాంశం: ఎవరిపైనా ఈర్ష్య పడకూడదు. లోపాలను తొలగించుకొని సంపూర్ణంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. సెకండ్ పాయింట్: శరీర సహితంగా అన్నింటినీ సన్యసించాలి. శరీర సహితంగా, శరీరమే వద్దంటే ఇంకా వేరే విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఎటువంటి హింసను చేయకూడదు. అహంకారాన్ని ఉంచుకోకూడదు. వరదానం: అవినాశి మరియు అనంతమైన అధికారము, సంతోషము మరియు నశ, దీని ద్వారా సదా నిశ్చింతులుగా కండి. అవినాశి అనంతమైన అధికారమేమి మనకు? బాబాతో అవినాశి మరియు అనంతమైన అధికారం లభించింది, ఆస్తి లభించింది. అది ఏమి అంటే సంతోషము మరియు నశ. ఈ సంతోషము నశ ద్వారా సదా నిశ్చింతగా ఉండండి. వివరణ: ప్రపంచంలో చాలా కష్టపడి అధికారాన్ని తీసుకుంటారు. మీకు కష్టం లేకుండానే నేను అధికారాన్ని ఇచ్చాను. పిల్లలుగా అవడమనగా అధికారం ఇచ్చేయడం. ఆహా, నేను శ్రేష్ఠ అధికారి ఆత్మను. ఈ అనంతమైన అధికారం యొక్క నశ మరియు సంతోషంలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశి అధికారం నిశ్చితమై ఉంది. నిశ్చింతగా ఉండండి. నిశ్చితమై ఉంది. ఏది మనం అనుకున్నట్లు జరగదు. ఏది డ్రామాలో ఉంటే అది నిశ్చితంగా ఫిక్స్ అయి ఉంది. దానికి బాబా అంటారు, అక్కడ నిశ్చింతత ఉంటుంది. నిశ్చితంగా ఉంది అన్నప్పుడు నిశ్చింతగా ఉంటాం. ఇది జరిగే తీరుతుంది పని అంటే నిశ్చింతగా ఉంటాం కదా. మీ అన్ని బాధ్యతలను తండ్రి అధీనం చేసినట్లయితే మీరు అన్ని చింతల నుంచి విముక్తులైపోతారు. స్లోగన్: ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయులుగా ఉంటారో వారే ఐక్యతకు పునాది వంటి వారు. ఉదార చిత్తం ఉంటేనే కదా ఐక్యంగా ఉంటాము. అందరూ నా వాళ్ళు అనుకుంటాము, ఐక్యంగా ఉంటాము. తర్వాత విశాల హృదయం ఉండాలి, బేహద్దు హృదయం ఉండాలి. ఏది నేను తేలేదు, ఏమీ తీసుకొని పోను, దేనిగా నీదంతా ఆలోచన అని విశాల హృదయం ఉండాలి. అప్పుడే ఐకమత్యంగా ఉంటాం. ఐక్యతకు పునాది వంటి వారు విశాల హృదయులు, ఉదార చిత్తులు ఐకమత్యానికి పునాది వంటి వారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.